మిత్రులారా, ఇది మా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ పర్యటిస్తున్నారు. ఇక్కడ చూస్తే బాపట్ల బస్ స్టాండ్ అనమాట. నాకు ఒక్కసారిగా పాత జ్ఞాపకాలన్నీ ఒకసారి మళ్ళీ గుర్తొచ్చాయి. జ్ఞాపకం అంటేనే గుర్తు రావటం కదా. ఈ బస్ స్టాండ్ అప్పటికి ఇప్పటికి ఏమాత్రం మార్పు లేదు. ఇక అంటే దాదాపు 30 ఏళ్ళు అయినా కూడా ఈ ఊర్లోని బస్ స్టాండ్ ఇలానే ఉంది అంటే ప్రభుత్వాలు చాలా గొప్పగా పనిచేసినాయి అని చెప్పుకోవాలి. 94 నుంచి 2024 ఎన్నేళ్ళలో మీరే లెక్క పెట్టుకోండి. అయితే నాకు ఇక్కడ ఏం కనబడుతుందంటే, ఈ బస్ స్టాండ్లోనే మేము చాలాసార్లు మా ఫ్రెండ్ గడిని కలిసేవాళ్ళం. ఈ బస్ స్టాండ్ లోపల వెనకగా వెదుళ్ళపల్లిలో వాళ్ళ నాన్న కానిస్టేబుల్గా పనిచేసేవాడు. వాడి పేరు కిరణ్. ఇంటర్మీడియట్లో ఎంపీసీ తెలుగు మీడియం అతను. మరి వాడికి గుర్తుందో లేదో, మాకైతే బాపట్ల వెళితే అటువైపుగా వెళ్ళినా గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అప్పటికి ఇప్పటికీ ఏ మార్పు లేదు. కనీసం ఆ రోడ్డు కూడా సరిగ్గా ఉన్నట్లేదు. ఫైన్, ఇది ఇలా ఉండటం మా పాత జ్ఞాపకాలను తట్టి లేపుతుంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ పరంగా చూస్తే మాత్రం ఇది చాలా దారుణం అని చెప్పాలి. మేము ఇదిగో ఈ బాపట్ల అవుట్ గేటు డిపో, అంటే అవుట్ ఇన్, ఎక్కడైనా బస్ స్టాండ్ ఏంటంటే కొద్దిగా ఊరికి చివరిలో ఉంటుంది. పాత బస్ స్టాండ్ అనే పేరుతో అసలు ఎక్కువ మంది ఎక్కే ఏరియా ఉంటుంది. అట్లానే అది ఏమి మారలేదు, ఇది ఏమి మారలేదు. ఆ గోడలు అవి చూడగానే ఒకసారిగా అంతకుముందు మనం ఆ ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడు ఆ బస్సు ఎక్కి పొన్నూరు వెళ్తుంది, గుంటూరు వెళ్తున్నాయి, అవన్నీ గుర్తొచ్చాయి. ఇదిగో ఈ సీట్లోనే కదా మేము కూర్చునేది అప్పట్లో అని, ఆ బల్లాల మీద. ఇంకా మీకు ఈ యొక్క పాత బస్ స్టాండ్ని కనుక చూస్తే, నేను ఎప్పుడో నా పాత వీడియోలో చెప్పినట్టు గుర్తు. ఇదిగో ఈ బస్ స్టాండ్ పక్కనే రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటుంది. మా నాన్నగారు పనిచేసేవాళ్ళు. ఆయన ఇక్కడి నుంచి గురజాలకి వారానికి ఒకసారి వెళ్ళి వచ్చేవాళ్ళు. మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి. అప్పట్లో ఆయన ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మేము వచ్చాము. బట్ ఆయనకు మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేసరికి గురజాలకి, బాపట్ల నుంచి గురజాల వరకు వారంలో ఒకసారి వచ్చి వెళ్ళేవాళ్ళు. పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఆయనకు గొడుగు పెట్టుకుని ఇదిగో ఈ టెంపుల్కి పక్కగా నిలబడిన జ్ఞాపకాలన్నీ భలే గుర్తొచ్చాయన్నమాట. ఇవి చూస్తే ఇక్కడే ఈ కలెక్టర్ గారు ఎక్కడైతే నిలబడి మాట్లాడుతున్నారో దాని పక్కనే అదిగో ఆ రేకుల షెడ్ ఆయన చేయి చూపిస్తున్న వైపు, ఆ ప్లేస్లో వర్షం పడుతుంటే మా నాన్నగారిని భీమవారిపాలెం నుంచి గొడుగు పెట్టుకొని వచ్చి అక్కడ నిలబడి బస్సు ఎక్కించి వెళ్ళేవాళ్ళు. ఆయన ఏదో అప్పుడు ఎందుకు అనిపించేది, డబ్బు తీసి ఇచ్చేవాళ్ళు, 100 రూపాయలు అప్పట్లోనే. మనంగా కొడుగ్గా అప్పుడు పెద్ద ఊడబొడిచింది, ఆ వయసు కూడా కాదు కాబట్టి అవన్నీ ఇప్పుడు గుర్తొస్తాయి. ఈ బస్ స్టాండ్ తాలూకు ఏరియా అవన్నీ చూసినప్పుడు ఓకే, మన జ్ఞాపకాలు పదిలంగానే ఉంచారు ఈ జనం అనటానికి. ఏదో అభివృద్ధి అని చెప్తూ వీటిని ఏం చెడగొట్టలేదు, బట్ బాగు కూడా చేయలేదు. నాకైతే భలే గుర్తొచ్చాయి ఇవన్నీ చూడగానే.